కొంతమందికి చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. కొంతమందికి మార్నింగ్ లెగవడమే చాలా కష్టం. అలాగే కొంతమంది మొబైల్ లేకుండా ఉండలేరు. ఇంకొంతమంది తాగకుండా ఉండలేరు. ఇంకొంతమంది గాసిప్ మాట్లాడకుండా ఉండలేరు. సో ఇలా రకరకాలు. సో ఎందుకు కొంతమందికి విల్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ, బ్రెయిన్లో ఉండేటువంటి కొన్ని ఎలిమెంట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. మన బ్రెయిన్లో ఏఎంసిసి అంటే యాంటీరియర్ మిడ్ సింగ్యులేట్ కార్టెక్స్ అని ఒక పార్ట్ ఉంటుంది. నార్మల్గా ఇది అథ్లెట్స్కి కొంచెం పెద్దగా ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు. మార్నింగ్ లెగవాలి లేదా ఎక్సర్సైజ్కి వెళ్ళాలా, వాళ్ళ ప్రాక్టీస్కి వెళ్ళాలి అంటే చాలా ఫోకస్డ్గా వెళ్తూ ఉంటారు. సో ఇది కూడా చెప్పాలంటే ఒక మజిల్ లాగా, దాని సైజ్ మనం పెంచుకోవచ్చు. సో ఎవ్రీ టైం ఒక కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఈ పర్టిక్యులర్ ఏరియా పెరుగుతుంది. సో దానివల్ల ఎవ్రీ టైం మీరు అలాం పెట్టుకున్నారు, అలాం పెట్టగానే ఆ టైంకి అలాం మోగుతుంది, ఏం చేస్తాం? స్నూజ్ చేసేస్తారు. సో అలా కాకుండా లేదా టెంప్టేషన్ ఉంటుంది కొంత ఫుడ్లో కానీ, టెంప్టేషన్ అది రెసిస్ట్ చేయకుండా మీరు ఉండగలగాలి అంటే కూడా బ్రెయిన్ ఏరియాలో ఇది ఒక పార్ట్ అనేది ఉంటుంది అనేటువంటిది మీరు గుర్తించాలి, ఈ ఏఎంసిసి అనేది. సో ఏఎంసిసి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా విల్ పవర్ అనేది కూడా పెరుగుతుంది.